ఒకప్పుడు సినిమా బడ్జెట్లో సగం రికవరీ శాటిలైట్ రైట్స్ ద్వారానే జరిగేది. ఆ తర్వాత ఆ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించేసింది. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది. ఓటీటీ వస్తుందన్న ధీమా కాస్త ఇప్పుడు థియేటర్కి జనం రాకపోతే ఎలా అనే భయంగా మారుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రియాలిటీ చెక్ను ఫేస్ చేస్తోంది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? టాలీవుడ్లో ఈ మధ్య ఒక విచిత్రమైన ట్రెండ్ నడిచింది. అసలైన థియేట్రికల్ రెవెన్యూ కాస్త సెకండ్ ఇన్కమ్ గా మారిపోయి ఓటీటీ డిజిటల్ రైట్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారిపోయాయి. ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని ఆ తర్వాత థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాల విషయంలో రిలీజ్ డేట్లు కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. దీనివల్ల బాక్స్ ఆఫీస్ రన్ మీద ఫోకస్ తగ్గిందన్న అంచనాకొచ్చేశారు ఆడియన్స్. దీనికి తోడు నెల రోజులు కూడా తిరగకుండానే సినిమాలు ఓటీటీకి వచ్చేస్తూ ఉండడం థియేట్రికల్ రన్ మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తోంది. బాలీవుడ్లో 8 వారాల విండో స్ట్రిక్ట్ గా అమలవుతున్నా మన టాలీవుడ్ మేకర్స్ మాత్రం ఈ రూల్ ని అమలు చేయలేకపోతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా కేవలం 35 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంతకుముందు మహేష్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు నెల తిరగకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి వచ్చేశాయి. థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ భారీగా తగ్గిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణమంటూ టాక్ వినిపిస్తోంది. మనం పక్కనే ఉన్న మాలీవుడ్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ల ఫస్ట్ టార్గెట్ ఎప్పుడూ థియేట్రికల్ రన్నింగ్, బిగ్ స్క్రీన్ రెవెన్యూని వాళ్ల మెయిన్ పిల్లర్. అందుకే అక్కడ చిన్న బడ్జెట్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. మన దగ్గర కూడా కథను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నమ్ముకుంటే ఇండస్ట్రీకి మళ్లీ గోల్డెన్ డేస్ రావడం గ్యారంటీ. ఓటీటీ సంస్థలు సైతం స్ట్రాటజీస్ మార్చేశాయి. మార్కెట్ టైట్ అవ్వడంతో మేకర్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా సిద్ధంగా లేదు. సినిమా రిజల్ట్, వ్యూవర్షిప్ బేస్ చేసుకుని లెక్కలు కడుతున్నాయి. దీంతో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఓటీటీ బిజినెస్ జరగట్లేదు. మరి ఇప్పటికైనా ఓటీటీల మీద డిపెండ్ అవ్వడం మానేసి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కంటెంట్ మీద, స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ మీద మళ్లీ మేకర్స్ కాన్సంట్రేట్ చేస్తారేమో చూడాలి. బాలీవుడ్ ఒకప్పుడు సౌత్ సినిమాలను కేవలం రీమేక్ల కోసమే చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కేవలం కథలే కాదు, సౌత్ డైరెక్టర్ల మేకింగ్ స్టైల్, వాళ్ళ మాస్ పల్స్ ఉంటేనే అక్కడ సక్సెస్ వస్తుందనే నమ్మకానికి వచ్చేసారు హిందీ స్టార్స్. అందుకే బాలీవుడ్ పెద్దలంతా ఇప్పుడు సౌత్ మేకర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి క్రేజీ కాంబినేషన్స్ వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఓకే అయిందన్న న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని డీల్ చేయడంలో పరశురామ్ స్పెషలిస్ట్. అల్ట్రా స్టైలిష్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్, పరశురామ్ లాంటి లోకల్ కమర్షియల్ డైరెక్టర్ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడ్డానికి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరొక వైపు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని రికార్డ్ టైంలో ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు భాయ్. హీరో ఎలివేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడంలో వంశీ పైడిపల్లి ది బెస్ట్. అందుకే సరైన సక్సెస్ కోసం చూస్తున్న సల్మాన్ సౌత్ కమర్షియల్ ఫార్ములా తనకు పక్కాగా హిట్ ఇస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. నిజానికి ఈ ట్రెండ్ కి ఆల్రెడీ రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేసేశారు సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ తో యానిమల్ తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర వంగా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అటు షారుఖ్ ఖాన్ ని ఓర మాస్ లుక్ లో చూపిస్తూ అట్లే తీసిన జవాన్ బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్ మేకర్స్ దగ్గరున్న ఆ మాస్ పల్స్, లార్జర్ దాన్ లైఫ్ ఎలిమెంట్స్ బాలీవుడ్ స్టార్స్ కి కొత్త జోష్ తీసుకొస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. భారీ బడ్జెట్లో వింటేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్గా టీజర్ రిలీజ్తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మూవీ టీం ఒక్కో అప్డేట్తో సినిమా మీద అంచనాలు పెంచేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఈ టైంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేసిన ఒక న్యూస్ ఫ్యాన్స్ అందరినీ కూడా టెన్షన్ పెడుతోంది. ఇందుకే ఆ డీటెయిల్స్ ఏంటి? డ్రాగన్ స్టోరీ అసలు ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరాయి. రీసెంట్గా ఫ్యాన్స్తో మాట్లాడిన నీల్
డ్రాగన్ గురించి క్రేజీ డీటెయిల్స్ రివీల్ చేశారు. 5 ఏళ్ల క్రితం ఈ కథ చెప్పినప్పుడు తారక్ ఓకే చెప్పడానికి ఇబ్బంది పడ్డారన్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర మోస్ట్ వైలెంట్గా ఉంటుందని, ఆ క్రూరత్వం చూస్తే ఆడియన్స్ భయపడిపోతారన్నారు. తారక్ అసలు ఒప్పుకుంటారా లేదా అనుకున్న టైంలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సర్ప్రైజ్ చేసిందన్నారు. తారక్ ఓకే చెప్పడం వల్లే ఆడియన్స్కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామన్నారు నీల్. 1960ల నాటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఓపియం వ్యాపారం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మాఫియాలో లుగర్ అనే క్యారెక్టర్లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారు. ఈ సినిమా 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ సర్కిల్స్ లో సీనియర్ బ్యూటీస్ అంతా ఒకే మిషన్ తో వర్క్ చేస్తున్నారు. జానర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా విషయంలో ఒకే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంతా. సో ఇంతకీ సీనియర్ బ్యూటీస్ ఫాలో అవుతున్న ఆ స్ట్రాటజీ ఏంటి అసలు? ఈ ప్లానింగ్ అంతా దేనికోసం మనం కూడా తెలుసుకుందాం రండి. ప్రెజెంట్ సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అన్న స్టేటస్ ను ఒక్క నయనతార మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య సమంత ఆల్మోస్ట్ ఆ రేంజ్కొచ్చేసినట్టుగానే కనిపించినా తర్వాత స్లో అయ్యారు. రీసెంట్ గా మా ఇంటి బంగారంతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు త్వరలో మరోసారి హోస్ట్ గా ఓ షో చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ సీనియర్ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ రేస్ లో ప్రెజెంట్ ఉన్న హీరోయిన్లలో ఇద్దరి పేర్లే మేజర్ గా వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్లస్ టాలెంట్ తో దూసుకుపోతున్న రష్మిక మందన్న, మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ ఇద్దర్లో ఎవరు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. రష్మికకు నటిగానూ మంచి పేరే ఉన్నా ఎక్కువ సక్సెస్లు మాత్రం గ్లామర్ రోల్స్ తోనే వచ్చాయి. గ్లామర్ అన్న మాటకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కేవలం తన యాక్టింగ్ తోనే నెంబర్ 1 రేసులోకొచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటారో చూడాలి. 2026 ఫస్ట్ హాఫ్ నిరాశపరిచిన సెకండ్ హాఫ్ లైనప్ ఆడియన్స్ లో ఆశలు పెంచేసింది. దీంతో అప్కమింగ్ సినిమాల మీద అంచనాలన్నీ కూడా పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఇక్కడి వరకు అంతా బాగానే కనిపించినా అసలు కథ ఇక్కడే మొదలైంది. అభిమానులు అంచనాలు పెంచేస్తున్న సినిమాలు అసలు ఎప్పుడు వస్తాయన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. మోస్ట్ అవైటెడ్ మెగా మూవీ విశ్వంభరను ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆల్రెడీ వర్క్ ఫైనల్ స్టేజ్కొచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. దసరా బర్లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తున్నా కన్ఫర్మేషన్ మాత్రం లేదు. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా దసరా బర్లో రిలీజ్ అవుతుందన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మేకర్స్ డిసెంబర్కు వాయిదా వేశారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ టైంలో అయినా రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. నాని ప్రెస్టీజియస్ గా భావిస్తున్న ది పారడైజ్ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. మార్చిలోనే ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకున్నా ఆ టైంకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ అంటూ రకరకాల డేట్స్ ప్రచారంలో ఉన్నాయి. బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మేకర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మరో క్రేజీ మూవీ రామాయణ పార్ట్ 1. మైథలాజికల్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి సీజన్లో రిలీజ్ చేస్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించింది టీం. కానీ డేట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పడలేదు. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ ఆడియన్స్ తో పాటు యంగ్ హీరోలను కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటారా? భారీ బడ్జెట్తో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న దాన్ని బట్టి తమ సినిమాలకు రిలీజ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్న హీరోలు ఏ డేట్కి రావాలన్నది అటో ఇటో ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ప్యారలల్ గా 2 సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ 2 సినిమాలను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. రణబాలి సినిమాను సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేసిన మేకర్స్ రౌడీ జనార్దన్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడలేదు. డిసెంబర్ రిలీజ్ అని చెప్తున్నా ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ బట్టి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా కూడా ఆగస్టులో రిలీజ్ కావాల్సిందే. కానీ ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో ఉంటుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మైసా విషయంలోనూ ఇదే కన్ఫ్యూజన్ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయినా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను మాత్రం లాక్ చేయలేదు. ఈ సినిమాలే కాదు, ఎపిక్, డేవిడ్ రెడ్డి లాంటి చాలా సినిమాలు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ని బట్టి డేట్ లాక్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 9.